సినీ ఇండస్ట్రీలో మెయిన్ సీజన్స్ ని క్యాష్ చేసుకోవడానికి మన మేకర్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. దానికి తగ్గట్టుగానే తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సీజన్స్ లో అతిపెద్ద సీజన్ అయిన సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే వచ్చే సంక్రాంతికి ఈసారి బాక్సాఫీస్ వద్ద టగ్ ఆఫ్ వార్ నడిచేలా ఉంటుందంటున్నారు సినీ వర్గాలు. దీనికి కారణం వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. ఈ ఇద్దరు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి క్రేజ్ ఉన్న చిత్రాలే కావడం మరో విశేషం. ఖైదీ నంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ నుంచి ఆశించిన స్థాయిలో హిట్ సినిమాలు మాత్రం రాలేదు. వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించినా అది మెగాస్టార్ రేంజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో మెగాస్టార్ తరువాత చేయబోయే సినిమాలపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న విశ్వంబర చిత్రం ఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అనిల్ రావిపూడి లాంటి క్రేజీ డైరెక్టర్ తో చేయబోతున్న చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్న చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఒక్క టాలీవుడ్ పరంగానే 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. దీంతో మెగాస్టార్ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రం మీద కూడా ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు 10 ఏళ్లుగా కెరీర్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోడైతే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్లిన డ్రాగన్ షూటింగ్ ఎన్టీఆర్ లేకుండానే కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లుగా ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే షూటింగ్ జరిగే కొద్దీ ఈ చిత్ర రిలీజ్ పై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ సంక్రాంతి వార్ మెగాస్టార్ వర్సెస్ ఎన్టీఆర్ అనుకోవాల్సిందే. అయితే గతంలో కూడా వీళ్ళిద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. పైగా వీళ్ళిద్దరి సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కూడా బి గోపాల్ కావడం మరో విశేషం. బేసిక్ గా ఒకే డైరెక్టర్ చేసిన 2 సినిమాలు ఇలా అతి తక్కువ సమయంలో రిలీజ్ అవ్వడం అరుదనే చెప్పాలి. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. జూలై 18, 2002లో ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు రిలీజ్ కాగా జూలై 24, 2002లో ఇంద్ర సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ 2 చిత్రాలతో ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత మెగాస్టార్, యంగ్ టైగర్ల మధ్య బాక్సాఫీస్ వార్ ఈ సంక్రాంతికి ఉండబోతోంది.